ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/5/2025 గురువారం రోజు ఉన్నటువంటి 12 రాశుల వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షము ఏకాదశి మధ్యాహ్నం 12:30 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 9:07 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:04 నుంచి 2:51 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉన్నది. ఉదయం 10:05 నుంచి 10:56 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:10 నుంచి 4:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు. సూర్యోదయం 5:50కి, సూర్యాస్తమయం 6:34. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలవంతమైన ఫలితాలు. శుభకార్యం, శుభవార్త వినడం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాయంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆత్మీయత, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం అభివృద్ధి, రాజకీయ నాయకులకి శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలిలో కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా తప్పకుండా ఒక మంచి ఆనందయోగమైనటువంటి విషయం జరగబోతోంది. ఊహించని ఒక వస్తువు కానుకగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు కూడా సమస్యపోయే అదృష్టయోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు అనుకూలత, ఆర్థిక లాభం, ఆలోచన విధానం. లాటరీల వల్ల, జూదం వల్ల కాకుండా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభాలు బలంగా ఉన్నాయి. లాటరీలు, జూదం కాస్త ఆలోచించండి, లేదా వాటి వైపు వెళ్ళకండి. శుభకార్యాచరణ, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకోవడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒక మంచి కార్యాచరణ, సోదరులతో సఖ్యత, ఆర్థిక లాభం, ఆనంద లాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం. వ్యాపార పరంగా అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నులకు కూడా మంచి అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, వస్తువాహన శుభయోగం, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్ పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా ఉండబోతోంది. మంచి ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. కాకపోతే కొన్ని విషయాల్లో లాటరీలు, జూదము, ఇతరుల గురించి అధికంగా ఆలోచించడం, ఇతరుల విషయాలు అధికంగా జోక్యం చేసుకోవడం మీకు కొద్దిగా నష్టాన్ని కలిగిస్తుంది. అటువైపు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమ, ఆనంద యుగాలు ఉంటాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, ధాన్య, ఆనంద, ఆర్థిక లాభాలు. కానీ వాహన వేగం, తప్పుడు వ్యక్తులతో మీరు పరిహాసంగా మాట్లాడడం, లేనిపోని వివాద తలదూర్చడం,
తగుదునమ్మా అని చెప్పేసి అనవసరంగా కోర్టు వ్యవహారాలు తలదూర్చడం నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారు జాగ్రత్తగా ఉండండి. కానీ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కూడా ఉంది. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంతో శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పడి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మంచి వ్యక్తులతో పరిచయం, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, మంచి మాట తీరు, కొన్ని విషయాలు చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. కొన్ని విషయాల్లో మాత్రమే మరి అత్యాశ కావచ్చు, అత్యుత్సాహం కావచ్చు, నష్టాన్ని పొందుకునే అవకాశం కనుక జాగ్రత్తగా ఉండండి. రామనామ పాలన చేయండి. భగవద్గీతలో 9వ అధ్యాయం చదవండి. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 3 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం ఖచ్చితంగా రావడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక రిస్క్ వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభదాయకం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు చాలా ప్రశాంతమైన వాక్చాతుర్యంతో కార్యసిద్ధి, వ్యవహార లాభం, వ్యాపార వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, శుభవార్త, సంతాన వార్త కావచ్చు, వివాహ వార్త కావచ్చు, షష్ఠి పూర్తి మహోత్సవం కావచ్చు, ఉద్యోగ వార్త కావచ్చు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కావచ్చు అనుకూలంగా ఉండబోతోంది. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలంగా ఉండడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనంద యోగాలు, ప్రశాంతమైన జీవనం, కుటుంబ వ్యవస్థల అనుకూలత, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభం. ఇది చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్టం చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టుదల, కార్యశీలత, ఉద్యోగ లాభం, విద్యా లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, రాజకీయ రంగంలో కూడా శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగిత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి,
అభివృద్ధి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, ప్రశాంతమైన జీవనం, ఆర్థిక లాభం, ఆనంద యోగం. ఇదంతా మీకు చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. లేనిపోని అనవసరపు అవాంతరాలు, భేదాభిప్రాయాలు, ఆస్తిపాస్తులన్నీ కూడా ఇతరుల కబ్జాలోకి వెళ్లే అవకాశం, లేనిపోని తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించడం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ. ఆర్థిక ఆనందాది, అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అనవసర వివాదాలకు వెళ్తున్నారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకు, జూదానికి తీవ్రమైనటువంటి నష్టం వచ్చే అవకాశం ఉంది. దూరంగా ఉండండి. కుటుంబ కలహాలు తరగతి ఇబ్బంది కలిగించే అవకాశం. లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటుతనం, నష్టము, కష్టము, అవమానం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, కృత్రిమ సంతాన విషయంలో అప్రమత్తంగా ఉండి మోసపోయే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ నష్టాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, విదేశీయాన ప్రయాణం మంచిది కాదు. కళాకారులకి, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఏ విషయంలో కూడా మీకు అనుకూలంగా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా ఇబ్బందికరంగా ఉండబోతోంది. అడుగుతే వేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో, వృత్తి విషయంలో, విద్యా విషయంలో, బంధుత్వంలో చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేదా ఇతరులకు ఇచ్చే సలహాల విషయంలో జాగ్రత్త. అనవసరపు అక్రమ సంబంధాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులను ఏమార్చి మీరు చేసేటువంటి తప్పుడు ప్రయత్నాలు మీకు తీవ్రమైనటువంటి జీవిత నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ఉన్నాయి. గుప్తమైన శరీర భాగాల్లో అనారోగ్య స్థితి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని విషయాలు జోక్యం చేసుకోకండి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ కానివ్వండి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలు కూడా నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం మంచిది. అలాగే గణపతి అష్టోత్తరం చదువుకోవడం, దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా మంచినీళ్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. ఈ రాశి వారికి ఉదయం 8:16 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా 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 అదృష్టవంతమైన శుభయోగం. ఆకస్మిక ధన ప్రాప్తి. 2-3 చోట్లలో ఉద్యోగ ప్రయత్నం, లాభం. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము కలిసి వచ్చే అవకాశం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిక, ఆనందాది, అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. మంచి ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనం, ఐశ్వర్యము, ప్రభుత్వ ప్రయోజనం, ఉద్యోగ లాభము, ఇంట్లో అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం. కొత్త ఉద్యోగ ప్రాప్తి, విద్యా లాభాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రాజకీయ నాయకులకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట లాభాలు. సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి.
తప్పకుండా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే ఒక ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, స్క్రాప్ అండ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఇది చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు. ప్రశాంతత. ఈ రోజు మీకున్నటువంటి ప్రశాంతత దాదాపుగా ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి ప్రశాంతత ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యం, వస్తులాభం, విద్యాలాభం, వివాహ యోగం, సంతాన యోగం, ఒక మంచి వ్యక్తితో పరిచయం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలం. ఈవెంట్ మే వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, ధైర్యము, స్థైర్యము, కుటుంబ సౌఖ్యము, ఆనంద యోగము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల్లో శుభయోగాలు, తప్పకున్నటువంటి ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుని సుదిని చెప్పవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇదంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి కూడా అదృష్టాది ఆనంద యోగం, ధనము, ఆనందం, ఆరోగ్యం, శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, సోదర మైత్రి, కుటుంబ వ్యక్తులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచిమైన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యాన్ని పొందుకుని అదృష్ట యోగం. చాలా మంచి ఆనందాది అదృష్ట యోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆశించిన ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహమేజెంట్కి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ లాభాలు, తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగ ప్రయోజనాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసరపు గొడవలు, చికాకులు, మాట పట్టింపులు, లేనిపోని విషయాలు తలదూర్చడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అవతలి వాళ్ళు నాకేదో చేయలేదన్న భావన, లేదా నా మాట అవతలి వాళ్ళు వినటం లేదన్న భావన కావచ్చు, ఏదో తెలియని మానసిక వేదని దగ్గర పెట్టుకొని అనవసరంగా అనారోగ్యాన్ని తెచ్చుకో. ఎవరి దారి వారిది, ఎవరి పని వారిది అన్నటువంటి ప్రశాంత మనస్కులు అయితేనే మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అతి ఆలోచన, అతి నిద్ర, అతి భోజనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఫుడ్ పాయిజన్ గురైన అవకాశం, తినకపోయినా ప్రమాదాన్ని కలిగిస్తుంది, అతిగా తిన్నా ప్రమాదాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలు మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మన ప్రమేయం అవసరమైతే మాట్లాడండి, అది కూడా పొదుపుగా. అవసరం లేదు, వెళ్ళాం, పెద్ద మనిషిగా కూర్చున్నాం, అంతవరకే తప్ప అనవసరంగా మాట్లాడడం వల్ల లేని గౌరవాన్ని మనకిస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి ఎక్కడ ఎంతవరకు కూడా అంతవరకే ఉండండి. ఒక రకంగా చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టండి, అంతే తప్ప అనవసరంగా మన సొంత పెత్తనం చేయడం వల్ల అవమానాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, లాటరీలు, జూదానికి కానివ్వండి, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, అనవసరంగా అటువైపు వెళ్ళకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా ఇబ్బంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలు నష్టాలు పొందుకునే అవకాశం, అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు,
విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వేద పండితులకి అవమానాలు, పురోహితులకి గౌరవభంగం, జ్యోతిష్య పండితులకి డిబేట్లలో తీవ్ర అవమానాలు, కులవృత్తుల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బంది, నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఆటంకాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ప్రతి వ్యాపార నష్టాలు, సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఒంటరి ప్రయాణం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం చేయడం మీకు చాలా మంచిది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకి ఇబ్బంది. రైతన్నులు కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. భగవద్గీత పారాయణం కూడా 3 నుంచి 8 అధ్యాయాలు చదవడం శుభయోగాన్ని, ప్రశాంతతని కలిగిస్తుంది. అలాగే తప్పనిసరిగా ఈరోజు మీరు శివాలయ సందర్శనం చేస్తే అదృష్ట యోగం. వీరికి ఉదయం 7:34 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి శుభప్రద ఆనంద యోగము, అష్టైశ్వర్య ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, సోదర మైత్రి, మంచి వాక్చాతుర్యం, ఆర్థిక లాభం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, మాతృ సౌఖ్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సద్బుద్ధితో 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తిగా కీర్తించబడడం, రాజకీయ రంగుల అనుకూలత, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్దని సూపర్ లాభాలు, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశం, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభాలు, అది ఉద్యోగంలో మార్పు కూడా మీకు అనుకూలత, అంటే ఉద్యోగ బదిలీలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యముఖ ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇతరుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, విద్యాలాభం, మంచి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంతో పాటుగా అనుకూలంతోనేటువంటి గొప్ప వ్యక్తుల పరిచయం మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. తీర్థయాత్ర సేవన, విదేశాలు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, వృత్తి ఉద్యోగాది లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం, రైతన్నలకి, పూలు పరుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయంతో పాటుగా నూతన వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశం, ప్రశాంతమైన జీవనం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కానీ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత, ఆనంద యోగం, ఆస్తి పంపకాల లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగము, వస్తువాన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో కూడా ఉన్నత స్థాన ప్రాప్తి. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.